ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, భాద్రపద శుద్ధ చవితి శుభ సందర్భంలో వినాయక చవితి పర్వదినాన మనమంతా కూడా చక్కగా ఏకవింశతి పత్రి పూజ చేశాం. ఏకవింశతి పత్రి పూజ అంటే ఏమిటి, అసలు పత్రి పూజ యొక్క అర్థం పరమార్థం ఏమిటి అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం. భగవద్భక్తులారా, వేదంలో ఒక భాగం ఆయుర్వేదం. వేదానికి జన్మస్థానం ప్రణవం. ఆ ప్రణవ స్వరూపుడే విఘ్నేశ్వరుడు. కాబట్టి ఆయనకు వేదమన్నా ఆయుర్వేదమన్నా చాలా ప్రీతి. అందుకనే సమస్త ఔషధీ గుణాలున్నటువంటి ఈ ఏకవింశతి పత్ర పూజను ఆయన మనకు అనుగ్రహించారు. ఒకానొకసారి సూత మహాముని సౌనకాది మునులతో మాట్లాడుతున్నప్పుడు వ్రతకల్పం, వినాయక వ్రతకల్పం, వినాయక వ్రత విధానాన్ని చెప్తున్నప్పుడు సౌనకాది మునులంతా కూడా ఆశ్చర్యపోతూ అడుగుతారట, పత్రిలో పరమార్థమా అదేమిటి అని. అప్పుడు ఆయన చెప్తారట, వినాయక వ్రతంలో స్వామిని 21 రకాల పత్రి ఆకులతో మనమంతా పూజ చేస్తాము. పత్రి అంటే ఆకులు. వీటిలో దూర్వాయుగ్మం అనేది చాలా ప్రధానమైనది, అంటే గణపతికి అత్యంత ప్రీతికరమైనది. దుర్వాయుగ్మం అంటే ఏమిటి? జంటగా ఉన్న గరిక. ఇది అన్ని చోట్ల సులభంగా లభ్యమవుతుందండి. మిగతా పత్రి లేకపోయినా ఒక్క దుర్వాయుగ్మంతో పూజించినా గణపతి ఎంతో ప్రీతి చెందుతాడు. మనమంతా కూడా దుర్వాయుగ్మాన్ని ఆయన యొక్క పాదపద్మాల వద్ద ఉంచి, వినాయక నేను వీణా బ్రోచూటకు వేరెవరురా విఘ్నరాజ వినాయక. వినాయకునికి సమర్పించే ప్రతి పత్రిలోనూ ఔషధీ గుణాలున్నాయి. ఔషధీ శక్తి కలిగిన ఈ పత్రి అంటే ఆకులను, గరికను ఆహారంగా భుజిస్తుంది కనుకనే గజేంద్రము మహాబలసంపన్నంగా, ఆరోగ్యంగా, బుద్ధి కుశలతతో చక్కగా ఉంటుందట. ఉదర సంబంధమైన, నేత్ర సంబంధమైన వ్యాధులను నివారించే ఔషధీ గుణాలు ఈ పత్రులలో ఉన్నాయి. భగవద్భక్తులారా, ఒకసారి ఈ 21 పత్రులలో ఉన్నటువంటి ఔషధీ గుణాలు తెలుసుకుందామా మరి. మాచీపత్రం నేత్ర రోగాలకు అద్భుత నివారిణి. బిల్వపత్రం, దీనిని మారేడు అనే వ్యవహార నామంతో కూడా పిలుస్తారు. మధుమేహం అంటే చక్కెర వ్యాధికి ఇది దివ్య ఔషధం. దుర్వాయుగ్మం అంటే 2 కొసలు కలిగి ఉన్న జంట గరిక. ఇది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. ఇది మూత్ర సంబంధ వ్యాధులు దీనివల్ల నయమవుతాయని చెప్తారు. దత్తూర పత్రం, దీనినే ఉమ్మెత్త అని అంటారు. మానసిక వ్యాధి నివారణకు పనిచేస్తుంది. బదరీపత్రం, దీనికి రేగు అని పిలుస్తారు. చిన్నపిల్లల వ్యాధుల నిర్మూలనకు, నివారణకు పనిచేస్తుంది. అపామార్గపత్రం, దీనిని ఉత్తరేణి అని అంటారు. దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులన్నీ కూడా తొలగిపోతాయట. తులసి పరమ పవిత్రమైనది. తులసి దళములతో సంతోషముగా పూజింతు తులసి. ప్రతి గృహంలో తులసి కోట సాధారణంగా సనాతన ధర్మాన్ని ఆచరించే వారింట కూడా వెలసిల్లి ఉంటుంది. చూతపత్రం మంగళకరమైన మామిడి, దీనికి మరొక పేరు. లేత మామిడి ఆకును పెరుగులో నూరి దానిని సేవిస్తే అతిసారం తగ్గుతుందట. కరవీర పత్రం, దీని వ్యవహార నామం గన్నేరు. ఇది పచ్చ, ఎర్ర, తెల్ల ముద్ద అను రకాలుగా ఉంటుంది. వీటిలో ఏ రకం గన్నేరైనా సరే దాని ఆకులు త్రుంచి పాలు కారిన తర్వాత పాలు లేకుండా తడిబట్టలో పెట్టి శరీరానికి కట్టుకుంటే జ్వర తీవ్రత తొలగిస్తుందట. విష్ణు క్రాంతపత్రం, దీనికి గల వ్యవహార నామం అవిసె. దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి దానిని తామర వ్యాధి ఉన్న చోట గనక పూస్తే చక్కటి ఫలితం లభిస్తుందట. దాడిమీ పత్రం అంటే దానిమ్మండి. దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాంట్లో తగినంత చక్కెర కలిపి సేవిస్తే ఉబ్బసం, అజీర్తి వీటన్నిటికీ కూడా నివారణ మార్గం. దేవదారు, ఇది వనాలలో, అరణ్యాలలో పెంచబడే వృక్షం. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి ఆ తదనంతరం ఆకులను నూనెలో వేసి కాచి కాగి చల్లారిన నూనె తలకి రాసుకుంటే
మెదడు కంటి సంబంధ వ్యాధులన్నీ తొలగిపోతాయట. మరువక పత్రం, దీనిని మరువం అని అంటారు. అద్భుతమైన సువాసనలతో ఉంటుంది. శరీర దుర్వాసన దూరమవుతుంది. సింధువార పత్రం, దీని నామమే వావిలి. ఇది కూడా బాలింతలకు చాలా చక్కటి వాత రోగం నుండి అది ఉపశమనం కలిగిస్తుందట. జాజి పత్రం, ఈ జాజి ఆకులతో పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది. గండకీ పత్రం, అరణ్యాలలో మాత్రమే అరుదుగా లభించే గండకీ వృక్షపు ఆకిది. మొండి దీర్ఘవ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. శమీపత్రం అంటే విరాట పర్వంలో పాండవులు మారువేషాలు ధరించినప్పుడు తమ ఆయుధాలను శమీ వృక్షం మీద దాచారు. ఇది కుష్టు వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది. అశ్వత్థ పత్రం, రావి చెట్టు లేని ఊరు ఉండదండి. అందుకనే ఇది శ్వాసకోశ వ్యాధులను నుంచి మనను కాపాడుతుంది. అర్జున పత్రి అంటే ఏదైనా ఒక దాని బెరడు తీసి దీనివల్ల అనేక వ్రణాలన్నీ కూడా తొలగిపోతాయిట. అర్కపత్రం అంటే జిల్లేడండి. ఈ జిల్లేడు చాలా చక్కటి గణపతి పూజకు విశేష స్థానం దీనికి ఉంది. ఈ జిల్లేడు వల్ల చాలా చక్కగా మనకు ఈ బహిష్టు నొప్పులు, ఇతరమైన స్త్రీలకు సంబంధించినటువంటి విశేష వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయట. ఏకవింశతి పత్రిలో ఉన్నటువంటి విశేష ప్రాధాన్యం ఇది. అంటే 21 పత్రులు కూడాను ఆయుర్వేదంలో విశేష స్థానం ఉంది. స్వామికి వేదమన్నా ప్రీతి, ఆయుర్వేదమన్నా ప్రీతి. అందుకనే ప్రణవ స్వరూపుడైనటువంటి వినాయకుడు ఏకవింశతి పత్రి పూజను మనకు వినాయక చవితి సందర్భంగా అనుగ్రహించారు. భగవద్భక్తులారా, మనం చేసేటువంటి ప్రతి పూజ, మనం చేసేటువంటి ప్రతి పని సనాతన ధర్మంలో ఒక విశేష మంగళప్రదమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేదే కాబట్టి, అందులో చక్కటి ప్రామాణికత, శాస్త్రబద్ధత దీనికి ఉంది కాబట్టి చక్కటి శ్రద్ధతో అందరం కూడాను ఈ ఏకవింశతి పత్రిని పూజిస్తూ, ఈ ఏకవింశతి పత్రితో గణపతిని పూజిస్తూ గణపతి యొక్క అపారమైనటువంటి కరుణను, కటాక్షాన్ని పొందుతాం. భగవద్భక్తులారా, ప్రార్థిద్దామా వినాయకుణ్ణి? వినాయక నీను వీణా బ్రోచూటకు వేరెవరురా విఘ్నరాజ వినాయక. భగవద్భక్తులారా, గణపతికి సంబంధించిన మరిన్ని అంశాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఇంతవరకు ఓం గం గణపతయే నమః, 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 ఓం గం గణపతయే నమః. సనాతన ధర్మం అనధర్మం. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.